చాలా ఇంజస్టిస్ అవుతుందండి. ఎవరికి? తెలంగాణ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్కి. ఎందుకంటే అక్రాస్ ద స్టేట్ మీరు వదిలేయండి, జస్ట్ మన నేబరింగ్ స్టేట్ ఆంధ్రాకి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది మన తెలంగాణ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఎంత సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ ఎగ్జామ్స్ రాస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో లోకల్ రిజర్వేషన్ ఇన్ పీజీ సీట్స్ 90% ఉందండి. అదే తెలంగాణలోనే తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ కోసం, ఇక్కడ లోకల్ కోసం 50% సీట్స్ ఆర్ ఓన్లీ రిజర్వ్డ్. అంటే 1000 సీట్స్ తెలంగాణలో పీజీ సీట్స్ ఉంటే 500 మన తెలంగాణ లోకల్ రిజర్వేషన్ అంట. మళ్ళీ 500 ఎవరికైనా ఇచ్చేస్తారు, మేనేజ్మెంట్ కోటా అండ్ ఎనీ అదర్ నాన్ లోకల్స్. అదే ఆంధ్రప్రదేశ్లో 1000 సీట్స్లో 900 సీట్స్ ఆంధ్రైట్స్కే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ గ్రాస్ ఇంజస్టిస్ అండి. దీనికోసం ఎవరు పోరాట చేయట్లేదు. పాపం వాళ్ళు జాబ్ చేసుకుంటూ, అంత హార్డ్ జాబ్ ఉంటుంది వాళ్ళకి, చేసుకుంటూ మళ్ళీ బయటికి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. పీజీ సీట్స్ మాకు ఆంధ్రప్రదేశ్ లాగా ఒక జియో ఇష్యూ చేసి 90% మాకు ఆంధ్రప్రదేశ్ లాగానే 90% సీట్స్ రిజర్వ్ చేయాలి పీజీకి. ఇది పెద్ద వాళ్ళు ఇంకా పోలేదు. చాలామంది ఎలైట్ క్లాస్, బిజినెస్ క్లైట్, పొలిటికల్ క్లాస్ వాళ్ళు తెలంగాణలోనే ఉన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏముందంటే ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెద్ద పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్ అయ్యారు కదా, వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా మన తెలంగాణ ఎమ్మెల్యే లాగా, ఎంపీ లాగా, కార్పొరేట్ లాగా వీళ్ళు ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. నేను అడిగేది తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే అండి, గివ్ అస్ ద నేమ్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ కార్పొరేటర్స్ ఎవరైనా సరే పంచాయత్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ. అలా అంటే తెలంగాణ లీడర్షిప్ ఎప్పుడు వస్తుంది? తెలంగాణ యూత్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి? తెలంగాణ లోకల్ పీపుల్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో? కరెక్టే కాదా? సో ఇది పైన లెవెల్లో ఒక పెద్ద కుట్ర, ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. వీళ్ళు 50% ఎందుకు పెట్టారంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కాలేజ్లో ఎంబీబీఎస్ పీజీ సీట్స్ తీసుకోవాలి. ఇది 90% వాళ్ళు ఇంక్రీజ్ చేయట్లేదు. ఇంకా వీళ్ళు పోరాడుతున్నారు చాలా తక్కువ మంది. సో ఎవరు వస్తారు వీళ్ళ కోసం? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మెసేజ్కి అందరికీ పంపించండి, షేర్ చేయండి. డెఫినెట్లీ వీ హ్యావ్ టు వైజ్ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మన కోసం, బయట వాళ్ళ కోసం మాత్రం కాదు. అట్లీస్ట్ 20-25 ఇయర్స్ అన్నీ మాకే కావాలి, తర్వాత ఓపెన్ చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వీ కెనాట్ షేర్ ఎనీ థింగ్స్ బికాస్ స్టిల్ మాకే దొరకలేదు. I hope this is all clear to you. Please share for sure and do subscribe to my channel.